ఇది పాతకాలం గాదు. ఒక నాయకుడు మాట్లాడితే ఒక గంట సేపు ఉపన్యాసం విని, అందులో పాజిటివ్స్ ఎతుక్కోవడానికి. ఎక్కడ నెగెటివ్ దొరుకుతుందా అని ఎదురు చూసేటటువంటి తరం. రెండవది ఇంత చిన్న ముక్క మాత్రమే క్లిక్ అవుతది. అది టెంపర్ తెచ్చేటటువంటి మాట. విశ్వేశ్వరరెడ్డి గారు చాలా చెప్పారు నిన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ. కానీ ఆయనన్న ఒక్క ముక్క రాబోయే ఒక 10 ఏళ్ల పాటు ట్రోల్ చేయడానికి పనికొస్తది. బీజేపీని బదనాం చేయడానికి పనికొస్తది. ఇంత తిక్కగా మాట్లాడతారా అన్నది. ఏంటయ్యా అంటే రోడ్డు సాఫీగా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయట. రోడ్డు గుంతలు గుంతలుగా ఉంటే స్లోగా వెళ్తారు, యాక్సిడెంట్లు కావు. ఇది ఒక అధికార పక్ష నాయకుడు మాట్లాడదగ్గ మాటేనా? ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడదగ్గ మాటలేనా? ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుంటకి పక్కన ఇదే డీజే సౌండ్ ఎడతారు. ఎందుకంటే ఇదిగో మన ఎంపీనే చెప్తున్నాడు ఇట్లాగా అన్నటువంటి. మాట్లాడేటప్పుడు మాట అదుపులో ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఆయన మిగతా చెప్పింది కరెక్టే. బీఆర్ఎస్ టైంలో హైవే అన్నది స్ట్రైట్గా కాకుండా వంకర టింకర్లుగా తిప్పారు, అది కరెక్ట్. అవి మాట్లాడచ్చు. మధ్యలో ఈ స్టేట్మెంటే తలనొప్పి స్టేట్మెంట్.